ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆమ్లెట్ వేసేసుకున్నామండి. మసాలా ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని ఎగ్స్ పగలుకున్నామండి. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. ఈ విధంగా బౌల్లోకి 4 ఎగ్స్ అన్నీ పగలుకుట్టేసుకున్నామండి. ఇప్పుడు బాగా బీట్ చేసేసుకున్నాము ఎగ్స్ని అంతా. ఇప్పుడు అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాము. అలాగే సన్నగా తరిపెట్టుకున్న ఆనియన్ 1, పచ్చిమిర్చి 4 సన్నగా కట్ చేసుకోండి, అది వేసేసుకుందాం. టమాటా 1 కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర కొద్దిగా, అలాగే మిరియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము. ప్యాన్ కాగిన తర్వాత ఇప్పుడు ఆమ్లెట్ని వేసేసుకుందాం. ఈ విధంగా వేసేసుకొని పైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. ఈ విధంగా 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలండి ఆమ్లెట్. ఇది కాలింది, ఒక ప్లేట్లోకి తీసేసుకున్నామండి. అలాగే ఇంకొకటి కూడా వేసేసుకుందాం మనము. అంతే అండి, ఎంతో ఈజీగా ఆమ్లెట్ వేసేసుకోవచ్చండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఎంతో ఈజీగా రెడీ అయిపోయినాయి ఆమ్లెట్. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి.